హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక నుంచి పుట్టగంటి గోపికృష్ణ గారు రచించిన పొలుసులు అనే కథను వినేద్దామండి. పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ పేపర్ చదువుకుంటున్నాడు పుణ్యమూర్తి. ఎవరో విసిరిన బంతి అతని వైపు దొర్లుకుంటూ వచ్చినది. దాని వెనకే పరిగెత్తుతూ ఒక పాప అటువైపు వచ్చింది. బంతిని చేతిలో అందుకొని ఆ అమ్మాయికి అందించబోయాడు పుణ్యమూర్తి. ఒక అడుగు ముందుకు వేసిన అమ్మాయి బంతిని అందిస్తున్న పుణ్యమూర్తి చేతిని పరిశీలనగా చూసి షాక్ కొట్టినట్లు ఫీల్ అయ్యి బంతి తీసుకోకుండానే పరిగెత్తుతున్నట్లు వెనక్కి వెళ్ళిపోయింది. పుణ్యమూర్తి మొహం మ్లానమైంది. బంతిని ఆటస్థలం వైపు విసిరి ఒక్కసారి తన చేతి వైపు చూసుకున్నాడు. ఆ చేతి మీద పొలుసులు పొలుసులుగా మారిన చర్మం తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రగా కనిపిస్తోంది. పాపం పసిది, దానిని అనుకునేదేముంది, భయపడినట్లుంది అనుకున్నాడతను. ఎవరో ఒక వ్యక్తి వచ్చి పుణ్యమూర్తి కూర్చున్న బెంచి మీద అతని పక్కన కూర్చున్నాడు. అసంకల్పితంగా చేతిలోని పేపర్ కిందకి దించి ఆ వ్యక్తి వైపు చూశాడు పుణ్యమూర్తి. సరిగ్గా అదే సమయంలో అతను కూడా పుణ్యమూర్తి వైపు చూశాడు. అతని కళ్ళల్లో కనిపించిన భావాన్నేమనాలో పుణ్యమూర్తికి అర్థం కాలేదు. అసహనంగా అటు ఇటు కదిలాడు అతను. లేచి వెళ్లిపోవాలా లేక కాసేపు అలాగే అని మనసులో బేరీజు వేసుకున్నట్లున్నాడు. అలా లేచి వెళ్లిపోవడం మర్యాద కాదని మనసు చెప్తోంది. అక్కడ కూర్చోవడం నీకు మంచిది కాదని మెదడు చెప్తోంది. మనసు మీద మెదడే గెలిచింది. కూర్చున్న చోటు నుండి చటుక్కున లేచి అవతలకు వెళ్లిపోయాడు అతను. నాయనా, ఇది అంటువ్యాధి కాదు, నువ్వు నా పక్కన కూర్చున్నా నీకు అంటుకోదు అని చెప్పాలనుకున్నాడు పుణ్యమూర్తి. మొదట్లో అలానే చెప్పేవాడు. కాని ఆ మాటలు నమ్మింది తక్కువ మంది. నమ్మినా నమ్మకపోయినా వారి ప్రవర్తనలో మాత్రం తేడా ఉండదు. అప్పటి నుండి అసలు చెప్పడమే మానుకున్నాడు. పుణ్యమూర్తి ఈ పార్కుకు కూతవేటి దూరంలో ఉన్న మున్సిపల్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. ఇంగ్లీషు, లెక్కలు చెప్పేవాడు. అతని భార్య హిందీ టీచరు. ఇద్దరూ ఉద్యోగస్తులవటం, ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగం అవడంతో పెళ్ళైన కొత్తల్లోనే వెనకేసింది కొంత, అప్పు చేసింది కొంత, డబ్బు పోగు చేసి స్థలం కొని ఇల్లు కట్టాడు. ఆ తర్వాత విపరీతంగా రేట్లు పెరిగి ఇప్పుడు ఆ ఇంటి స్థలమే కోట్లు పలుకుతోంది. ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికి మంచి చదువులు చెప్పించాడు, పెళ్లిళ్లు చేశాడు. వారికి కూడా పిల్లలు పుట్టారు. అందరూ సుఖంగా ఉన్నారు. పుణ్యమూర్తికి 40వ ఏట అనుకుంటా తల నుండి విపరీతంగా పొట్టు రాలటం మొదలైంది. చుండ్రు అనుకొని సొంత వైద్యం చేసుకున్నాడు. తగ్గినట్లు అనిపించినా మళ్లీ వచ్చింది. ఒకరోజు మోచేతి వెనుక బాగా దురద పుట్టుతున్నట్లు అనిపించింది. ఏదో మామూలుగా దురదలే అనుకున్నాడు. కాని మరుసటి రోజు కూడా తగ్గకపోవడంతో అద్దం తెచ్చి దురద పుడుతున్న ప్రాంతాన్ని ఒక్కసారి చూసుకున్నాడు. ఎర్రటి మచ్చలు కనిపించాయి. వాటి మీద రాసి చూస్తే చర్మం మొద్దుబారినట్లు అనిపించింది. అదే రోజు సాయంత్రం చర్మ వ్యాధుల స్పెషలిస్టు దగ్గరకు వెళ్లాడు అతను. ఆయన చూసి చూడటంతోనే ఇది సోరియాసిస్ అని చెప్పాడు. అంటే గాబరాగా అడిగాడు పుణ్యమూర్తి. ఒక చర్మ సంబంధిత వ్యాధి. ఎందుకొచ్చిందంటారు? చెప్పలేం. అయినా ఇప్పుడు అది కాదు ముఖ్యం. మీకు ఆ వ్యాధి వచ్చింది అంతేలేండి. పిల్లలు, పశువులు, ఆస్తులు, ఆనందాలు పూర్వజన్మ సుకృతాలంటారు కదా, ఈ వ్యాధులు కూడా అంతేనేమో. డాక్టర్ ఏమీ మాట్లాడలేదు. తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ గారు? గొంతు సవరించుకున్నాడు డాక్టర్. ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఎలా అయితే బీపీ, షుగర్ ఒక్కసారి వస్తే తగ్గవో ఇది కూడా అంతే. మొదటిసారి షాక్ అయ్యాడు పుణ్యమూర్తి. అంటే ఈ జబ్బు నాకు ఇక తగ్గదా? పూర్తిగా తగ్గదు. కంట్రోల్లో ఉంచుకోవడమే మనం చేయగలిగింది అని కొన్ని ఆయింట్మెంట్లు రాసి ఇచ్చాడు. నీరసంగా ఇంటికి తిరిగి వచ్చాడు పుణ్యమూర్తి. ఏమైందండి అలా ఉన్నారు అని అడిగింది పుణ్యమూర్తి భార్య సుమతి. డాక్టర్ చెప్పిన వివరాలు ఇంట్లో అందరికీ వివరించి చెప్పాడు అతను. పిల్లలు కూడా బానే పెద్దవారు కాబట్టి వారికి కూడా చెప్పటం తన ధర్మం అనుకున్నాడు. ఆ డాక్టర్ చెప్పిన విషయాలన్నిటిలోనూ ఒకే ఒక ఆశావాహక విషయం ఏమిటంటే అది అంటువ్యాధి కాదు. కాబట్టి ఇది మీకు వస్తుందేమో అని ఎవరూ భయపడనవసరం లేదు. అలా ఎందుకు భయపడతాను నాన్న? అతని మోచేతి వెనుక ఆయింట్మెంట్ రాస్తూ అంది కూతురు. ఆమె చూపిస్తున్న ప్రేమకి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరు భయపడకండి. తలలో వచ్చింది ఎవరికైనా కనపడుతుందా, పెడుతుందా? ఇక నుండి హాఫ్ షర్ట్స్ వేసుకోవడం మాని ఫుల్ హ్యాండ్స్ షర్ట్లు వేసుకోండి సలహా ఇచ్చింది భార్య. కుటుంబం ఇచ్చిన సపోర్ట్తో ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు పుణ్యమూర్తి. 4 రోజులు గడిచింది. ఒకరోజు స్నానం చేసి వచ్చిన అతను బట్టలు మార్చుకుంటుంటే అతని వీపు చూసిన సుమతి, మీ వీపు నిండా దద్దుర్లు ఉన్నాయండి, ఎక్కడన్నా దెబ్బ తగిలిందా ఏమిటి అంది. మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు పుణ్యమూర్తి. ఆయింట్మెంట్ రాసిన చోట తగ్గింది, వేరే చోట వస్తుంది. మనం చేయగలిగింది అక్కడ కూడా రాయటమే చెప్పాడు డాక్టర్. సంవత్సరాల తరబడి ఆ వ్యాధితో పోరాటం చేశాడు పుణ్యమూర్తి. తగ్గినట్లే తగ్గేది, రెట్టించి తీవ్రతతో మళ్లీ వచ్చేది. ఒక్కొక్కసారి చలికాలం ఎక్కువయ్యేది, మరొకసారి వేసవికాలం ఎక్కువయ్యేది.
వంకాయ తింటే ఎక్కువవుతోందని వంకాయ మానేశాడు. క్రమక్రమంగా ఏ కాయ తిన్నా ఎక్కువవుతుంటే ఏది మానేయాలో అర్థం కాలేదు అతనికి. ట్రీట్మెంట్ కూడా ఆయింట్మెంట్లతో లోషన్లతో మొదలై అల్ట్రావైలెట్ రేస్ వాడి కూడా లాభం లేకపోవడంతో స్టెరాయిడ్స్ వద్ద స్థిరపడింది. క్రమంగా పుణ్యమూర్తి శరీరమంతా వ్యాధి వ్యాపించింది. నుదుటి మీద, బుగ్గల మీద పొలుసులుగా చర్మం ఊడిపోతోంది. అక్కడక్కడ ఎర్రగా డాగులు ఆ పొలుసుల కింద కనిపిస్తున్నాయి. ఆహార్యంలో మార్పులు అతని వ్యాధిని కనిపెట్టే స్థాయి దాటిపోయింది. అతనిని చూడగానే ఎదుటి వ్యక్తిలో కనిపించే ఏహ్యభావాన్ని తట్టుకోలేకపోతున్నాడు పుణ్యమూర్తి. అతను పాఠం చెప్పడానికి వస్తున్నాడంటే పిల్లలు అతన్ని చూడటానికి భయపడుతున్నారు. ఒకప్పుడు పుణ్యమూర్తి మాస్టారు పాఠం చెబుతున్నారంటే ఆనందంగా వినే పిల్లలు ఇప్పుడు ఇంట్లో కంప్లైంట్లు చేస్తున్నారు. అతన్ని తీసేయమని పిల్లల తల్లిదండ్రులు చేస్తున్న విన్నపాలు ఎక్కువయ్యాయి. స్నేహితులు కూడా అతనితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. పిల్లలిద్దరూ చదువుల కోసం నగరంలోని హాస్టళ్లలో ఉంటున్నారు. ఇక ఇంట్లో ఉంది సుమతి ఒక్కతే. ఒకరోజు ఈ విషయాలన్నీ వివరంగా ఆమెతో చర్చించాడు పుణ్యమూర్తి. నేను స్కూలు నడవాలో నడుస్తుంటే గౌరవంగా పక్కకు తొలిగేవారు ఒకప్పుడు. ఇప్పుడు అసహ్యంతో పక్కకు తిరుగుతున్నారు. నా శారీరక బాధ కంటే ఈ వ్యాధి తట్టుకోవటం కష్టంగా ఉంది సుమతి అన్నాడతను. ఆమె కూడా కాసేపు ఆలోచించి, మనకి ఆర్థిక బాధలు ఏమీ లేవు. పిల్లలు కూడా ఇవాళ కాకపోతే రేపు స్థిరపడతారు. సొంత ఇల్లు ఉంది. నాకు ఉద్యోగం ఉంది. మీకు అంత అసౌకర్యంగా ఉన్నప్పుడు ఉద్యోగం మానేయండి అంది. పుణ్యమూర్తికి కూడా అదే మంచిదనిపించింది. క్రమక్రమంగా బయటకు వెళ్లాలంటే తడపడాయించవలసిన పరిస్థితి వచ్చింది. తెలిసిన వాళ్లు కూడా పలకరించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈలోపు కూతురికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు. ఒంటరిగా ఆమెను ఎక్కువ కాలం ఉంచడం ఇష్టం లేక పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు పుణ్యమూర్తి. అక్కడ కూడా అతని అనారోగ్యం అడ్డంకైంది. ఇది అంటువ్యాధా అని అడిగేవారు కొందరు. అంటువ్యాధి అయినా కాకపోయినా వంశంలో ఒకరికి ఉంటే తరువాతి తరాల్లో కూడా వస్తుందంటగా అనేవాళ్ళు ఇంకొందరు. ఇక కూతురికి పెళ్లి కాదేమో అని భయపడుతున్న తరుణంలో ఆ అమ్మాయే ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చింది. మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దామనుకున్నాడు. కానీ తనను చూసి జంకుతున్న అల్లుణ్ణి అంటుకోకుండా దూరం నుండే ఆశీర్వదించాడు పుణ్యమూర్తి. చాలా రాత్రులలానే ఆ రాత్రి కూడా అతను శరీర బాధకి నిద్రపట్టక బయటకు వచ్చాడు. కొత్త జంట పడుకున్న బెడ్రూమ్ లైటు ఇంకా ఆరలేదు. అంత రాత్రి వెలుగుతున్న లైట్లు అతనికి ఆశ్చర్యం కలిగించలేదు. కాని పెద్ద స్వరంతో వినిపిస్తున్న మాటలు వద్దనుకున్న అతని చెవికి చేరాయి. మీ నాన్నకి ఇలాంటి రోగం ఉందని నాకు చెప్పలేదే కోపంగా అంటున్నాడు అల్లుడు. ష్ అంది కూతురు. అది అంత చెప్పుకునే విషయం అనుకోలేదు. మై గాడ్, అతన్ని చూస్తే ఈ ఇంట్లో ఎలా గడపాలో నాకు అర్థం కావటం లేదు. రోజులా నెలలా ముచ్చటగా 3 రోజులు గడిపితే చాలు. అయినా నాకు మాత్రం ఆయన్ని అలా చూడటం ఇంపుగా ఉంటుందనుకుంటున్నావా? భరించడం లేదు. మరో 2 రోజులు భరిస్తే మనం వెళ్ళిపోవచ్చు. మరో 2 రోజులా? ఇంపాసిబుల్. అర్జెంటు పని వచ్చింది, వెళ్ళిపోవాలని చెప్తాను. నువ్వు కూడా బెట్టు చేయకుండా రేపే బయలుదేరు. అనుకున్నట్లే మరుసటి రోజు వాళ్లు బయలుదేరి వెళ్ళిపోయారు. పుణ్యమూర్తి అభ్యంతరం చెప్పలేదు. కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. తనకి తెలిసిన పరిచయాల్ని ఫోన్ మీదే వాడుకొని మరీ వాడికి ఉన్న ఊర్లో పోస్టింగ్ ఇప్పించాడు. ఇంట్లో నుండి ఉద్యోగానికి వెళ్లి వస్తున్న కొడుకును గర్వంగా చూసుకుంటున్నాడు పుణ్యమూర్తి. ఆ తర్వాత కూతురికి ఒకరి తర్వాత ఒకరుగా 2 పిల్లలు పుట్టారు. వారికి పురుళ్ళప్పుడు కూడా సుమతే బెంగళూరుకు వెళ్ళింది తప్ప కూతురు మాత్రం ఇక్కడికి రాలేదు. మనవళ్ళకి సంబంధించిన ఏ ఫంక్షన్లకి పుణ్యమూర్తికి పిలుపు అందలేదు. విరక్తిగా నవ్వుకున్నాడు అతను. తనది అంటురోగం కాదని అందరికీ తెలుసు. అయినా ఏదో వెరుపు, ఏదో భయం, మూఢనమ్మకాలు చదువుకోని వాళ్లలోనే కాదు, చదువుకున్న వాళ్లలోనూ ఉంటాయనటానికి ఇదే ఉదాహరణ. చక్కని ఆకారం, మంచి ఉద్యోగం ఉన్న కొడుక్కి సంబంధాలు పోటీపడి మరీ వచ్చాయి. కానీ వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకునే స్థాయిలో చాలా తప్పిపోయాయి. కారణం తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదతను. అలా అని అతను చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎట్టకేలకు ఒక సంబంధం కుదిరింది. ఆస్తిపాస్తులు తక్కువైనా తనే తగ్గి ఒప్పుకున్నాడు పుణ్యమూర్తి. అట్టహాసంగా కాకపోయినా ఉన్నంతలో బానే పెళ్లి జరిగింది. కోడలు కాపురానికి వచ్చింది. కోడలు మంచిదే, సుమతితో బానే కలిసిపోతుంది. సుమతి కూడా రిటైర్ అయింది, ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటారు. కానీ ఆ అమ్మాయి పుణ్యమూర్తిని అసలు మనిషిగానే గుర్తించదు. ఏదైనా అవసరమయ్యి అతని దగ్గరకు వెళ్లాలంటే ఏవోగింపుగా మొహం పెట్టి వెళ్తుంది. పుణ్యమూర్తికి తనింట్లో తనే వెలివేయబడినట్లుగా అనిపించింది. అదే అన్నాడు సుమతితో. చిన్నపిల్ల, తనే తెలుసుకుంటుంది అని ఆమె సర్ది చెప్పింది. కానీ తెలుసుకునే రోజు ఎప్పటికీ రాలేదు. ఒకరోజు కోడలు తన కొడుకుతో రహస్యంగా ఆయన చర్మం మీద కనిపించే పొలుసులు లోపల ఉండే గుండెకి కిడ్నీలకి ఉండవా అని అడగటం పుణ్యమూర్తికి వినిపించింది.
ఎందుకలా అడుగుతున్నావు అంటున్నాడు కొడుకు. కనీసం అప్పుడైతే త్వరగా చనిపోతారు కదా అని ఆయనకి మనకి కూడా ఏ బాధ ఉండదు చెప్పింది కోడలు. ఇద్దరూ నవ్వుకున్నారు. పుణ్యమూర్తికి బాధ కలిగలేదు, వారి మీద జాలి కలిగింది. కానీ అప్పుడు కూడా వారి మాటలు తను విన్నట్లు అతను ప్రవర్తించలేదు. కోడలు నెల తప్పడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఎలా ఉందో కానీ పుణ్యమూర్తికి హాయిగా ఉంది. కోడలు ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయికి ఎదురు పడకుండా ఉండటమే జయంగా గడపవలసి వచ్చింది అతనికి. ఇప్పుడు మళ్లీ స్వాతంత్రం వచ్చినట్లు ఉంది. పుణ్యమూర్తి తనకొచ్చిన జబ్బు తగ్గదని ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చాడు. అలా అని వైద్యం చేయించుకోకుండా ఊరుకోలేడు కాబట్టి ఆకుపసరుల దగ్గర నుండి హోమియోపతి వరకు అన్ని రకరకాల వైద్య విధానాలు వాడి చూసినా ఆ జబ్బు పెరుగుతుందే తప్ప తగ్గలేదు. ఇప్పుడది చేతి వేళ్లకు మొహానికి కూడా వ్యాపించింది. మనవడు పుట్టాడని తెలిసి ఆనందించాడు పుణ్యమూర్తి. మనవణ్ణి చుట్టానికి వెళ్లిన కొడుకు వారం తరువాత వచ్చాడు. ఏంట్రా మనవణ్ణి వదలలేకపోయావా, ఏకంగా వారం ఉండిపోయావు అన్నాడు పుణ్యమూర్తి. కొడుకు నవ్వాడు తప్ప మాట్లాడలేదు. రెండో రోజు హైదరాబాద్ సెక్రటేరియట్ నుండి ఫోన్ వచ్చింది. తన పాత మిత్రుడు శాస్త్రి పలకరించాడు. ఎట్లా ఉన్నావు పుణ్యమూర్తి అంటూ. అతను ఒక క్యాబినెట్ ర్యాంకు మంత్రి పిఏ. నేను బానే ఉన్నాను, నువ్వేంటి ఇన్ని రోజుల తర్వాత ఇలా హఠాత్తుగా? ఆ ఊర్లో ఉండగా నీ నుండి ఎన్నో సహాయాలు పొందాను. ఒక్కసారి కూడా నీకు నేను ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఇన్నాళ్లకు నీకు పనికి వచ్చే పని చేసి కాస్తైనా రుణం తీర్చుకుంటాను. నాకు పనికి వచ్చే పనే? సందేహంగా అడిగాడు పుణ్యమూర్తి. అవునరా, 4 రోజుల క్రితం నీ కొడుకు వచ్చాడు. అతనికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలని అడిగాడు. నువ్వు పంపితే వచ్చానని చెప్పాడు. మినిస్టర్ గారి ద్వారా ట్రై చేస్తే ఈ రోజుకి అయింది చెప్పుకుపోతున్నాడు శాస్త్రి. తన కొడుకు తను పలుకుబడి ఉపయోగించుకొని తనకు తెలియకుండా తన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడని అర్థమైంది. ఏంట్రా ఏం మాట్లాడవే, నేనింత ఉత్సాహంగా చెప్పుకుపోతుంటే? చెప్పేదేముంది, నువ్వు చేసిన పనికి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మాట్లాడతాను, మినిస్టర్ గారు పిలుస్తున్నారు ఫోన్ కట్ చేస్తూ అన్నాడు శాస్త్రి. చాలాసేపు ఆలోచనలో ఉండిపోయాడు పుణ్యమూర్తి. నాకీ జబ్బు ఎందుకొచ్చిందో, ఒకరొకరుగా నన్ను నా కుటుంబ సభ్యుల నుండి ఎందుకు దూరం చేస్తుందో అర్థం కావటం లేదు అనుకున్నాడు. ఒకవేళ కోడలు చెప్పినట్లు తన మరణమే దీనికి శాశ్వత పరిష్కారమా అని ఆలోచన కూడా వచ్చింది. కాని కాసేపటికి ఆ ఆలోచనని మనసు నుండి తోసేశాడు. భగవంతుడి ఇచ్చిన వరం ఈ జీవితం, దీనికి ఏ పరమార్థం ఉందో ఆయన అనుజ్ఞ అయితే తప్ప దీనిని అంతం చేసే అధికారం ఎవరికీ లేదని అనుకున్నాడు అతను. కోడలి మాటల బాధ తన గుండెల్లో దాచుకున్నాడు తప్ప భార్యకి తెలియనివ్వలేదు. మరో వారం తరువాత అప్పుడే తెలిసినట్లు ట్రాన్స్ఫర్ సంగతి చెప్పాడు పుణ్యమూర్తి కొడుకు. పుణ్యమూర్తి కూడా అప్పుడే తెలిసినట్లు నటించాడు. సుమతి మాత్రం నిజంగా ఆశ్చర్యపోయింది. వాళ్ళకదేం పోయే కాలం, హైదరాబాద్ అడిగేవాళ్లు ఎంతో మంది ఉంటే అడగని నీకు అక్కడికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారా అంది. ఉన్న ఊర్లో ఉండకూడదనేమో ఏం తెలియనట్లు అన్నాడు పుణ్యమూర్తి కొడుకు అమాయకంగా. మరో వారం తరువాత అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మరో నెల తర్వాత అతని భార్య పుట్టింట్లో నుండే భర్త దగ్గరికి వెళ్ళిపోయింది, మనవణ్ణి పుణ్యమూర్తికి చూపకుండానే. ఇది జరిగి 5 ఏళ్లయింది. అప్పటి నుండి పుణ్యమూర్తి సుమతి ఒంటరిగా ఇక్కడే ఉంటున్నారు. అమ్మా ఒకసారి వెచ్చి వెళ్ళకూడదు అని సుమతిని 1-2 సార్లు పిల్లలు పిలిచారు గాని పుణ్యమూర్తిని మాత్రం ఎవరూ పిలవలేదు. ఇప్పుడు పుణ్యమూర్తి దంపతులు కూడా ఒంటరితనానికి అలవాటు పడిపోయారు. ఏది ఏమనుకున్నా సాయంత్రం పార్కుకు వెళ్లటం మాత్రం మానుకోలేదు పుణ్యమూర్తి. ఇప్పుడు తనను చూసి అసహ్యించుకునే వారిని కూడా మామూలుగా చూడగలిగే నిర్వేదం అలవర్చుకున్నాడు. ఆలోచనలను వదుల్చుకోవడానికన్నట్లు తల విదిలించాడు పుణ్యమూర్తి. వెలుతురు తగ్గుతుండటం గమనించి పార్క్ నుండి బయటికి బయలుదేరాడు. పాత పరిచయస్తుడు మూర్తి అదే దారిన వెళ్తూ, నువ్వు హైదరాబాద్ వెళ్ళలేదా అని అడిగాడు. నేనా, హైదరాబాదా, ఎందుకు వెళ్ళాలి అని అడిగాడు పుణ్యమూర్తి. మొన్న మా ఆవిడికి నడుము నొప్పి తగ్గకపోతుంటే చూపించుకురావడానికి హైదరాబాద్ వెళ్ళాం. ఆ హాస్పిటల్లో కనిపించాడు నీ కొడుకు. నడుస్తున్న పుణ్యమూర్తి ఆగిపోయాడు. ఏమైంది వాడికి అని అడిగాడు. తెలీదు, కానీ బాగా తగ్గిపోయాడు, నీరసంగా ఉన్నాడు. ఆ తర్వాత మూర్తి మాట్లాడే మాటలు వినిపించుకోలేదు పుణ్యమూర్తి. కొడుకుని చూసిన హాస్పిటల్ పేరు కనుక్కున్నాడు. ఆ రాత్రికే బయలుదేరి భార్యతో సహా హైదరాబాద్ చేరాడు. ఒక హోటల్లో రూమ్ తీసుకుని 10ంటికి కొడుకు ఉన్నాడని చెప్తున్న హాస్పిటల్కి చేరుకున్నాడు. పేరు చెప్పి అడిగితే ఐసీయూలో ఉన్నాడని చెప్పారు. ఐసీయూ బయట నిలబడి సుమతిని లోపలికి పంపాడు ఏం జరిగిందో కనుక్కోమని. 5 నిమిషాల తర్వాత ఏడుస్తూ బయటికి వచ్చింది సుమతి. వాడి కిడ్నీలు చెడిపోయాయంట, వేరే ఎవరివైనా అమరిస్తే తప్ప అని మిగిలిన విషయం పూర్తి చేయలేక ఏడుపుతో ముగించింది. ఏడుస్తావెందుకు, మనం బతికే ఉన్నాంగా అంటూ ముందుకు నడిచాడు పుణ్యమూర్తి. కొడుకును ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్లి తాము ఎవరో పరిచయం చేసుకున్నాడు.
మేమిద్దరం వాడి కోసం కిడ్నీ ఇవ్వటానికి తయారుగా ఉన్నాం చెప్పాడు పుణ్యమూర్తి. ఆ డాక్టర్ వెంటనే మ్యాచింగ్ టెస్టులు చేయించాడు. పుణ్యమూర్తి గారి కిడ్నీ మ్యాచ్ అయింది చెప్పాడు డాక్టర్ మరుసటి రోజు. ఆ తరువాత మిగిలిన విషయాలు అత్యంత వేగంగా జరిగిపోయాయి. పుణ్యమూర్తి కిడ్నీ కొడుక్కి అమర్చారు. హాస్పిటల్ బెడ్ మీద నీరసంగా పడుకొని ఉన్న పుణ్యమూర్తి దగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కరించబోయింది కోడలు. ఓపిక తెచ్చుకొని మరీ వారించాడు అతను. భయపడకమ్మా, నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అని నాకు కూడా కొన్నిసార్లు అనిపించిన మాట వాస్తవం. ఇందుకని ఇప్పుడు తెలిసింది. నా పొలుసులు చర్మానికే తప్ప కిడ్నీలు బానే ఉన్నాయి. నీ భర్త క్షేమంగా ఉంటాడు అన్నాడు నవ్వుతూ. తన మనసుకు పట్టిన పొలుసులు విడివడుతున్నట్లు విలవిలలాడిపోయింది కోడలు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.